కైకలూరు నియోజకవర్గంలోని కొల్లేటి గ్రామంలో ఫ్యాన్ గుర్తు ప్రచారం హోరెత్తుతోంది. శాసనమండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ కొల్లేటి గ్రామంలో ఇంటింటికి వెళుతూ వైసీపీ అభ్యర్థులు దూలం నాగేశ్వరరావు, కారుమూరి సునీల్ కుమార్ యాదవ్లను గెలిపించాలని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. బుధవారం కైకలూరు మండలం పందిరిపల్లి గూడెం గ్రామాల్లో జయమంగళ వెంకటరమణ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. పేదల కోసం పనిచేస్తోన్న వైఎస్ జగన్ని మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను రమణ కోరారు. రమణ ప్రచారానికి కొల్లేటి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎదురుకెళ్ళిన తర్వాత వ్యాన్ లెఫ్ట్ తీసుకో. వ్యాన్ ఎదురుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకో. వ్యాన్ స్లోగా అమ్మా. ఎదురు మీరు ఎవరు వెళ్ళొద్దు. మనం అందరం కూడా ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ గారు వెనకాలే నడుద్దాం. మీకు అందరూ కూడా వెనకాలే ఉండండి. ఏమి గౌరవం అమ్మా. నేలతాళాలతో ఊరేగిస్తూ మీ బిడ్డని ఎంత మందిని ఇస్తే చేశారు. అంత మందా ఎంతమందా నేను జన్మలో ముఖ్యమంత్రి వెనకాల పట్టుకోలేదు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ ఎమ్మెల్యేకి తక్కువ కాదమ్మా. అందుకని నేను చెప్తున్నాను, ఈరోజు మీ బిడ్డగా అభ్యర్థిస్తున్నాను. ఆయన ఒకటే అన్నాడు, మీ బిడ్డలందరూ కూడా ఎవరికోటి ఓటేస్తున్నారు కదా. పెద్ద ఆయన మీరేనండి, మీ బిడ్డలందరూ ఎవరికోటి ఓటేస్తున్నారు కదా. ఆ ఓటు నాకు ఏందమ్మా, నాకు మంత్రి పదవి వస్తారు. కారణం నేను ఇప్పుడు నాకు ఎమ్మెల్యే చేశాడు. ఆయన చేస్తున్నారు, ఈయన చేస్తున్నారు. ఇప్పుడు ఆయన 2000 ఇవ్వచ్చు, ఈయన 2000 ఇవ్వచ్చు. కానీ వేసే ఓట్లు నాకు మీరు వేసేది. నాకు మంత్రిగా వస్తుంది. ఎమ్మెల్యేని చూశారు. ఎమ్మెల్సీ ఉదారంగా 50 కోట్ల రూపాయలు ఎమ్మెల్సీ కొల్లేరు ప్రజలు సేవ చేసుకోవడం కోసం జగన్ ఇచ్చాడు. ఎందుకంటే మీరు యునానిమస్ గా గమనకాలు ఉన్నారా? మీ బిడ్డను పెంచుకుంటారా? మీ బిడ్డని మంత్రి చేసుకోవడానికి మీకు ఇష్టం లేదా అడుగుతున్నా. మంత్రి అయితే కొల్లేరు ఎక్కడికి పోద్దమ్మా. మంత్రి అయితే చాలమ్మా. కొల్లేరు చట్టం మన చేతిలో ఉంటుంది. మంత్రి అయితే సీఎం గారి దగ్గర డైరెక్ట్ గా ఉండొచ్చు, ఇప్పుడైనా ఉండొచ్చు. కానీ 10 మంది మంత్రుల్లో మనం కూడా కూర్చోవచ్చు. కొల్లేరుని ప్రతి రోజు చర్చించవచ్చు. ఏం తక్కువైందండి? నాగేశ్వర గారికి ఓట్లు వేయలేదు మనం. అయినా ఇవ్వకపోతే ఇంకా రేపొద్దున్న ఎవరు నిలుస్తారు? కొల్లేరు వాళ్ళు నీతి గల వాళ్ళు, నిబద్ధత గల వాళ్ళు, పందిరిపల్లి కూడా వాళ్ళు. వాళ్ళకి ఏదన్నా పని చేస్తే ఆ నాయకుడిని భుజాన్నెత్తులు మోతాడని మిగిలిన పార్టీ కూడా ఆలోచిస్తుందమ్మా. అయ్యో ఇవాళ పని చేస్తేనే కానీ, ఏదైనా చెరువు తవ్వుతేనే కానీ ఇవాళ ఓట్లు ఆడకూడదు. ఎందుకంటే ఎమ్మెల్సీ కూడా ఇచ్చి చెరువు కూడా తవ్వారు కాబట్టి ఆ బిడ్డలందరూ, పందిరిపల్లి కూడా బిడ్డలందరూ కూడా మరి ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్సీ గారి తరఫున నాగేశ్వరరావు గారికి, ఎంపీ గారికి ఓటేశారని ఎవ్వరూ ఏమనుకోరమ్మా. పని చేసేందుకు ఓటేయండి. మిగిలిన వాళ్ళకి కూడా ఒక బాధ్యత ఏర్పడుతుంది. అయ్యా మనం వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా పనిచేస్తే మనకు కూడా ఓటేస్తారు. ఇప్పుడు ఓటేయనందుకు బాధపడరు. మళ్ళీ చెయ్యని వాళ్ళకి, చేసిన వాళ్ళకి ఓటేయకపోతే ఆక్షేపణగా చూస్తారు. అయ్యా ఆ వడ్డీలు పని చేసినా, ఎమ్మెల్యేలు చేసినా వాళ్ళకేమి విలువ లేదయ్యా. వాళ్ళకి కేవలం అటో 2000 ఇటో 2000 ఇస్తే భర్త ఓటు, భార్య ఇంటో ఓటేస్తారయ్యా. అందుకని వాళ్ళకి పనులు కూడా చేయవసరం లేదని అంటారు. దీని ఉద్దేశం పని చేస్తే ఓటేస్తారా, 2000 తీసుకుని అటో ఓటు ఇటో ఓటు వేస్తామని అడుగుతున్నాను. ఏమన్నా చెప్పండి. నెక్స్ట్ పని చేసిన వాళ్ళకి ఓటేస్తారని తెలిస్తే నాకు ఎందుకు వేయలేదని మనిషి రోజు ఆలోచించి బాధపడుతున్నారు. మళ్ళీ జగనన్న ఎన్నుకోండమ్మా. ఇదే అమ్మఒడి కానీ, ఇదే చేయూత కానీ ఇవన్నీ కూడా వస్తాయి. చేయూత 3 సంవత్సరాలు ఇచ్చారు, ఇంకొక సంవత్సరం పర్లేదంటున్నారు. అసలు ఇవ్వని దానికన్నా 3 సంవత్సరాలు నెలకి 1500 అమ్మా. చేయూత అంటే చిన్నది కాదు. 18,000 అంటే అర్థం ఏంటో తెలుసా? ఉద్దేశపూర్వకంగా ఆప్ చేశారమ్మా. అది కూడా సంతకం పెట్టాడు. 3 సంవత్సరాలు మొన్న అడుగుతున్నారు ఆడకొతళ్ళు, అయ్యా ఆసరాలు వచ్చే పడలేదని. 3 సంవత్సరాలు ఇచ్చారమ్మా. 4వ సంవత్సరం ఇవ్వడం పెద్ద గొప్ప కాదు. ఆసరా కూడా 4 విడతలు అయిపోయింది.